ఈ రోజు నేను మా పీజీలో అయితే సొరకాయ కొబ్బరి కూర అయితే రెడీ చేస్తున్నాను. అందరూ కూడా మస్ట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ. సమ్మర్ కాబట్టి పొట్ట చాలా కూల్ గా ఉంచుకోవాలన్నా, పొట్ట చల్లగా గ్యాస్ట్రిక్ లేకుండా ఉండాలి అన్నా ఈ కొబ్బరి కూర సొరకాయ తోటి ఎలా చేస్తాననేది వీడియోలో అయితే చూపిస్తాను. అందరూ కూడా మస్ట్ గా ట్రై చేయండి. కడాయిలో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేయాలి. ఫస్ట్ ఉద్దిబేళ్ళు సొరబేళ్ళు అన్ని కూడా వేసుకునేసి మిక్స్ అయితే చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. అన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ జస్ట్ 2 minutes ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు సొరకాయలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. మా పీజీకి అయితే ఇన్ని సొరకాయలు కావాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొన్ని నీళ్ళు యాడ్ చేసుకునేసి బాయిల్ చేసుకోవాలి. సొరకాయ కూర కోసం కొబ్బరితోటి శనగపప్పు తోటి అయితే ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. దీనికి వచ్చేసి ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకునేసి మనము శనగపప్పు వేయాలి. శనగపప్పు వేసి మిక్స్ చేయాలి. శనగపప్పు వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. అన్నీ కూడా చల్లారించుకొని మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టే మన సొరకాయకు మంచి రుచిని అయితే యాడ్ చేస్తుంది. ఇప్పుడైతే సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం 1 స్పూన్ సాంబార్ పౌడర్ అయితే సరిపోతుంది. మిక్స్ చేసుకోవాలి. ఇంట్లోకైతే 1/2 స్పూనే సరిపోతుంది. పీజీలో కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేయాలి కాబట్టి 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. కొబ్బరి శనగబెల్లు పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ అయితే రెడీ చేసుకొని వచ్చాము. ఇది వచ్చేసి ఇప్పుడు యాడ్ చేయాలి. కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే సొరకాయ కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్తీ. సొరకాయ కొబ్బరి కూర ఎలా ఉందో టేస్ట్ చూసి మీకు చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అందరికీ కూడా.